బ్యూటీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు లోకల్ ఛానల్. సో ఈ రోజు అయితే మేము మాచర్ల వెళ్ళాము. మాచర్ల నుంచి వచ్చే దారిలో అవుట్స్కట్స్ లో అయితే మనకి పార్క్ అనేది పిల్లల కోసం ఏర్పాటు చేశారంట. సో రీసెంట్గానే చేశారంట. మేమైతే ఇక్కడ వచ్చి 2-3 months అవుతుంది కదా. సో ఫస్ట్ టైం అయితే సిద్ధుని ఇక్కడ తీసుకురావడం జరిగింది. వీడైతే చక్కగా వాడికి నచ్చినవన్నీ 1 by 1 ఎక్కుతూనే ఉన్నాడు. ఇప్పుడు తను ఊగేది రంగులు రాటం లాగుంది కదా. సో నేను ఎక్కొచ్చా లేదా అనే డౌట్తో ఉన్నాను నేనైతే. తర్వాత అయితే చాలామంది ఎక్కి ఊగుతున్నారు, పెద్దవాళ్ళు కూడా. సో పెద్దవాళ్ళే కాదు, మనకి అమ్మమ్మ వాళ్ళు ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కి ఊగుతున్నారు. ఇది అయితే నెక్స్ట్ ఇది ఎక్కుదాం అని చెప్పి భలే అడుగుతున్నాడు. ఇది వచ్చేసి ఇంతకు ముందు దాచిపల్లిలో ఉన్నప్పుడు ఇది ఉంది. సో అప్పుడైతే సిద్ధు అయితే చిన్న బాబు. సో దీంట్లో అయితే ఎవరో కానీ కొంచెం క్లాత్ కూడా కట్టుంది. ఇంకా చాలా సేఫ్గా అనిపించింది మాకు. సిద్ధు అయితే చాలా ఎంజాయ్గా చేస్తున్నాడు. కానీ ఒక దాంట్లో ఉన్న ఎంజాయ్మెంట్ ఇంకో దాంట్లో కూడా ఉంటుందేమోనని చెప్పి పక్కన పిల్లలు వేరే ట్రై చేస్తుంటే వాటిలోకి చూస్తున్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్దామని అడుగుతున్నాడు. సో ఇంకా లేట్ ఎందుకు అని చెప్పి వెళ్దాం పదా అన్నాను. సో అస్సలు ఆగకుండా చక్కగా వాడు నచ్చినట్టు వాడు అన్ని తిరుగుతున్నాడు. పిల్లలకి ఇలాంటి ఒక పార్కు దగ్గరలో ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది. సిద్ధు చూడండి కొంచెం భయం వేస్తుందంట. మమ్మీ ఎదురుగా రామంటున్నాను నన్ను. నేనైతే ఉన్నానులే దగ్గరే ఉన్నానని చెప్పి వీడియో తీస్తూ ఉన్నాను. కొంచెం భయం వేసింది వాడికి, ఎందుకంటే ఈ జారుడు వలలో కొంచెం ఒరుగ్గా ఉంది కదా. సో అందుకని చెప్పి వాడికి భయం వేసింది. సో మేము మొన్న సాగర్ వెళ్ళినప్పుడు ఇది ట్రై చేశాడు కదా సిద్ధు. ఇదైతే సెకండ్ టైం ట్రై చేశాడు. అచ్చం అప్పుడైతే బాత్లానే నడిచాడు అనిపించింది. ఇప్పుడు కొంచెం జంప్ చేస్తున్నాడు. ఈ జంప్ కూడా ఇలా కాదు కదా, పిల్లలు ఎక్కువ మంది ఎలా జంప్ చేస్తారు ఇలా. వీడైతే ఇలా కూర్చున్నాడు. చక్కగా జంప్ చేస్తే ఇంకొంచెం హైట్ కూడా వెళ్ళిద్ది. నాకైతే వీడు చేసే యాషాలన్నీ చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. సిద్ధు ఇక్కడ ఏం చేసావు నాన్న? ఇట్లా ఎగిరాడంట. సో నేను ఇప్పుడు మధ్యలో వీడియో చేస్తూ వాయిస్ ఓవర్ ఇస్తూ అడుగుతుంటే సో చెప్తున్నాడు. అసలు నడక చూడండి, నిజంగా నీ నడక చూస్తుంటే నాకైతే ఎక్కడైనా సరే పిచ్చ నవ్వొచ్చేస్తుంది. నీకు కూడా అలానే అనిపించింది? సిద్ధు కోసం వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. సో మా సిద్ధు యాక్చువల్ అయితే నిజంగా నాకు స్పీడప్ చేయలేదు నేను వీడియో అయితే. వాళ్ళ నడకే అట్లా ఉంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. వచ్చేస్తా అంటున్నాడు బయటికి, ఎందుకంటే వేరే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు వేరే ట్రై చేస్తున్నారు. సో నేను కూడా అవి ట్రై చేస్తాను. వాడైతే నేను బయటకు వచ్చేస్తాను. కొంతసేపు ఆడుకోమ్మా అంటే ఇలా రౌండ్ తిరుగుతున్నాడు. పిల్లల్ని మాత్రం ఇలా ఒక పార్కులు తీసుకొస్తూ ఉంటే వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి దగ్గరలో ఉంటే నిజంగా వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటారు. సో మదర్ అండ్ ఫాదర్స్ కూడా కొంచెం మైండ్ రిలాక్సింగ్గా ఉండాలంటే పిల్లల్ని ఇలా బయటికి తీసుకెళ్లాల్సిందే. మేము ఒక పని మీద మాచర్లో వచ్చాము. సో ఈరోజన్నా కుదిరిద్దా లేదా అంటే సరే వెళ్దాం అన్నారు మా హస్బెండ్. ఇక్కడ నేను చూపించాను కదా ఇందాక జారుడు వల్ల ఎక్కడం దగ్గర చాలా రకాలుగా ఎక్కొచ్చు. దీన్ని ఒక 3-4 times ఎక్కే విధంగా అయితే ఇది ఉంది. ఇక్కడ మళ్ళీ ఎక్కాడు ట్రై చేస్తానని చెప్పి. కానీ వాడు భయపడుతున్నాడు. ఇక్కడికి వచ్చి నుంచో అంటున్నాడు. సో ఇంకా హస్బెండ్ అయితే పంపించాను, నువ్వు వాడు భయపడుతున్నాడు కొంచెం జారిచ్చు అని చెప్పి. చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. జారుడు వల్ల కూడా ట్రై చేశాడు. ఇది కొంచెం పెద్దగానే ఉంది. వీడు ఇంతకు ముందు స్టెప్స్ ఏం ఎక్కలేదు. ఇదైతే ఈవినింగ్ టైము 4 o'clock and 5 o'clock నుంచి ఇక్కడ జనాలు అయితే స్టార్ట్ అవుతారు. మేమైతే ఇంకా ఎవరు రాలేదు, ఆ టైంలో వచ్చాము. సో సిద్ధు అయితే ఈ జారుల బాల్ని ట్రై చేస్తున్నాడు. కానీ ట్రై చేసే ముందు కొంచెం వాడికి భయం వేస్తుంది అనుకుంటా. మమ్మీ ఎదురు రావాలన్నాడు. వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చినా కానీ మమ్మీ అంటున్నాడు. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సిద్ధు అయితే చాలా ఎంజాయ్ చేశాడు. ఈ జారుడు వల్ల జారుతుంటే ఇలా కొంచెం డౌన్ గా ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి ముందు పడతాడేమో అని చెప్పి మేము ఇక్కడే ఉన్నాను. సో వాడైతే జారట్లేదు ఎంతకి. ఇంకా వాళ్ళ డాడీ వచ్చి సరేలే నువ్వు జారకపోతే అని చెప్పి దిగేసేమన్నాడు. వాడు ఓన్గా స్టెప్స్ దిగుతుంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాడు కూడా చాలా ఎంజాయ్ చేశాడు. ఎప్పుడైనా వాడి సైడ్ వెళ్తే తప్పకుండా వీడిని అక్కడ తీసుకెళ్ళాలనిపించింది. అండ్ ఇంకోటి వచ్చేసి ఊయల కూడా ఉంది కదా. సో ఇదైతే పిల్లలది ఉయ్యాల. పక్కనైతే ఉడెన్ది చెక్కతో చేసిన ఉయ్యాల కూడా ఉంది. సో ఈ ఉయ్యాల్లో వాడికి చిన్నప్పటి నుంచి కూడా ఉయ్యాల
చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పుడు వేసే ఉయ్యాల కంటే తర్వాత ఉయ్యాలలో ఎక్కలేదు. ఉంటాడా లేదా అనుకున్నాను. పక్కన చూస్తున్నాడు చూడండి, వేరే పిల్లలు చేసేయని చూస్తున్నాడు. సో ఇలా ఎక్కొచ్చు కామాలి, ఇలా జారొచ్చు, మనకు కూడా ఏం కాదు అన్నట్టు విధంగా వాడు పక్కన వాళ్ళని చూస్తూ చేస్తున్నాడు. ఇదేనేమో పిల్లల్లో ఉంటే 4 నేర్చుకుంటారు అని అంటారు కదా పెద్దవాళ్ళు. సో నిజంగా పిల్లలు ఉన్న చోటే వెళ్ళాలి ఎక్కువగా. ఇప్పుడు మేము ఉన్న ప్లేస్లో అయితే పిల్లలు ఎవరు లేరు. ఒక వేదాంశి తప్పితే ఇంకా పాప తప్పితే ఎవరు లేరు. వీళ్ళిద్దరు ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారు. ఏదైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇదే ఆ ఉడెన్ ఉయ్యాల. ఇంకా తర్వాత అది వద్దు అని చెప్పేసి ఇది ఎక్కేసాడు. ఇంకా ఎవరొక్కరు ఎదురున్నారు కదా ఇది ఆడుకునేటప్పుడు. ఇంకా వాళ్ళ ఫాదర్ అయితే వాడికి సపోర్ట్ గా బేస్ గా నించున్నాడు. చాలా బాగుంది, పిల్లలు చాలా బాగా ఆడుకుంటున్నారు. బయట నుంచి మాచర్ల నుంచి అవుట్కట్స్కి వచ్చి ఈవినింగ్ టైము ఫ్యామిలీతో స్పెండ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మా సిద్ధు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మీకు ఎలా అనిపించింది? మా సిద్ధు ఇన్ని రోజులకి పార్క్ వచ్చాడు అనిపిస్తుంది కదా. సో దీంట్లో మనకి మార్నింగ్ టైంలో ఎక్సర్సైజ్ చేసుకునేవన్నీ ఉన్నాయి. ఇంతకు మీరు నర్సరావుపేటలో ఉన్న లాగ్ చూసే ఉంటారు. సో మేము చేసే వీడియోస్లో స్టార్టింగ్లోనే ఉంటుంది. అక్కడ మేమైతే డైలీ మార్నింగ్ వాకింగ్ అయితే వెళ్ళేవాళ్ళం సిద్ధుని తీసుకుని. అక్కడ చేసే ఎక్సర్సైజ్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ అయితే మంచిగా ఫోటోషూట్ కూడా చేసుకోవడానికి ఒక మంచి పాక లాంటిది ఉంది, చూపిస్తాను అది కూడా. సిద్ధు అండ్ వాళ్ళ ఫాదర్ అయితే ఇక్కడ చక్కగా ఆడుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకో జారుడు బల్ల అయితే జారుతున్నాడు. ఫస్ట్ రాగానే దీని మీద ట్రై చేశాడు, కొంచెం భయం వేసింది అప్పుడు అయితే జారటానికి. ఇప్పుడు ఓన్గా వాడే ఎక్కుతున్నాడు. నాకు కొంచెం అప్పుడు అనిపించింది కొంచెం పెద్దోడయ్యాడురా అని. ఇంకా చాలా హ్యాపీగా జారుతున్నాడు. అక్కడ మెయిన్ ఎక్కుతున్నాడు కానీ మంచిగానే అక్కడ కూర్చుని జారట్లేదు, మమ్మీదా అంటున్నాడు. సో మీకు అందరికి తెలియదు కదా, సిద్ధు అయితే నన్ను అమ్మి అంటాడు. అమ్మి అంటే ఉర్దూలో అమ్మి అంటారు కదా. సో ఇంతకు ముందు అమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఉర్దూలో మాట్లాడి అమ్మి అమ్మి అంటది పాప. సో వాళ్ళైతే అమ్మి అమ్మి అనటం వల్ల నన్ను వాడు అమ్మి అనే అంటున్నాడు ఎక్కువ శాతం. సో ఈ మధ్య నేను చెప్పడంతో మమ్మీ మమ్మీ అని అంటున్నాడు. అమ్మ అని అన్నాడు, ఎందుకో తెలియదు. అమ్మి మమ్మీ అని అంటున్నాడు. మమ్మీ అనుకున్నా అమ్మ అనమ్మ అని చెప్పాను. సో ఒక్కొక్కసారి వాడి ఇష్టము. ఇవి ఎక్కినవే ఎక్కి మళ్ళీ ట్రై చేస్తానే ఉన్నాడు. చివరికి వీడి రియాక్షన్ చూడండి, ఎక్కి జారిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు కింద పడినా కానీ. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక ఒక జారుడు బల్లలో డిఫరెంట్ టైప్స్ లో మనము జారుడు బల్ల ఎక్కడానికి ట్రై చేయొచ్చు అని చెప్పి. సో ఇదైతే ట్రై చేశాడు, ఒకసారి పడిపోయాడు. అయినా కానీ మోర్ దెన్ మీరు ట్రై చేస్తేనే నువ్వు ఎక్కగలవు అమ్మా, ఒకసారి నేర్చుకో అని చెప్పేసి దాన్ని ఎక్కించడం ట్రై చేశాను. ఎక్కగానే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అండ్ పక్కన అయితే రోప్ తో కూడా ఉంది, అంటే తాడుతో కూడా ఎక్కే ఉన్నవి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అయితే అసలు మేము అక్కడి నుంచి బయలుదేరి బయటకు వద్దాము అంటే అస్సలు రావట్లేదు సిద్ధు, అక్కడే ఉంటా అంటున్నాడు. చాలా హ్యాపీగా అంటే చాలా హ్యాపీగా ఆడుకున్నాడు. ఎటు నుంచిలా ఎక్కేది అంటే రివర్స్లో వాడు పైకి ఎక్కుతున్నాడు, చూశారు కదా. మనం అంతా చెప్పినల్లా వాడు అస్సలు వినడు. ఇదైతే ఆ పార్క్లో ఒక భాగం. నిజంగా టూరిస్ట్ ప్లేస్లోనే అనిపించింది నాకు. ఇక్కడ స్టెప్స్ కానీ మొత్తం వుడెన్తో చేశారు. చాలా అంటే చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ కూడా. ఇదైతే బాగా నచ్చేసింది. ఇక్కడ కొన్ని మనం ఫోటోషూట్స్ కూడా తీసుకోవచ్చు. మనం ఎప్పుడైనా షూటింగ్ లాంటిది ఏదైనా చేసుకున్నా కానీ ఇక్కడికి రావచ్చు. ఇంకా మేము ఆ పక్కనే ఉన్న ప్లేస్ చూసి ఇటు సైడ్ వచ్చేసరికి కొంతమంది పిల్లలు యాడ్ అయ్యారు. సో వాళ్ళతో పాటు ఒకసారి ఎగర్రా జంప్ చేయరా అంటే మాత్రం అస్సలు ఎగరట్లేదు. నేను ట్రై చేస్తున్నాను కదా అని నేను కూడా ట్రై చేశాను. చాలా బాగుంది అనిపించింది, అస్సలు దిగుబుద్ధి కాలేదు. ఇంకా ఈ ప్లేస్ నిజంగా ఫోటోషూట్కి చాలా బాగుంటుంది. ఇంకా మా హస్బెండ్ నాకు నచ్చినట్టుగా కొంచెం వీడియో అయితే తీసాను, షార్ట్ వీడియో. సో అందుకని ఇలా అప్లోడ్ చేయడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది ఫోటోషూట్కి. మేము ఎప్పుడైనా ఒక రీల్ ఏదైనా చేసుకోవాలి అనుకుంటే ఇక్కడికి వద్దాం అనిపిస్తుంది నాకు. ఏమంటారు కామెంట్ చేయండి. నన్ను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోండి.